బీజేపీకి కొత్త బాస్ రానున్నారా? కాషాయ దళపతి రేస్లో నలుగురు అగ్రనేతలు పోటీ పడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా బీజేపీ అధ్యక్ష మార్పుపై విస్తృతంగా కసరత్తులు చేస్తున్న అధిష్టానానికి ఎలక్షన్ బ్రేక్ వేశాయి. ఇక ఎన్నికలన్నీ పూర్తి కావడంతో కొత్త బాస్ కోసం కొత్త ప్రణాళికలు వేస్తోందట అధిష్టానం. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. నేనంటూ నలుగురు అగ్రనేతలు పార్టీ పగ్గాల కోసం ఉవ్విల్లూరుతున్నారట. దీంతో ఎవరికి పగ్గాలు ఇవ్వాలనే దానిపై హైకమాండ్ కూడా కన్ఫ్యూజన్ లో పడిందట. తెలంగాణ బీజేపీలో నయా బాస్ కోసం కొత్త లొల్లి షురూ అయినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో సస్పెన్స్ నడుస్తూనే ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గతంలో బండి సంజయ్ అధ్యక్షతన ఆ పార్టీ బాగానే బలపడుతూ వచ్చింది. అసలు తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం లేని స్థాయి నుంచి బీఆర్ఎస్ కు పోటీనిచ్చే స్టేజ్ కు కమలం పార్టీ వచ్చిందని, ఆ స్థాయిలో పార్టీ బలపడడానికి బండి సంజయ్ ప్రధాన కారణమని అధిష్టానం గట్టిగానే నమ్ముతూ వచ్చింది. ఇటు రాష్ట్ర నేతల్లో కూడా ఆ అభిప్రాయం బాగానే బలపడింది. దీంతో బండి సంజయ్కే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా నడిచింది. కానీ ఎవరు ఊహించని విధంగా కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. ఇక కిషన్ రెడ్డి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ పవర్ టార్గెట్ గా బరిలో దిగినప్పటికీ ఊహించని విధంగా ఫలితాలు అందుకొని తెలంగాణలో రైజింగ్ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికలు ముగియగానే సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధ్యక్ష పదవి మార్పు అంశాన్ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టేసింది అధిష్టానం. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయడంకా మోగించడం, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారికి కేంద్ర పదవులు దక్కడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అధ్యక్ష మార్పుపై మళ్లీ కసరత్తు మొదలుపెట్టిందట కమలం పార్టీ. ప్రస్తుతం అటు కేంద్ర మంత్రిగాను, ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలో రూల్ ప్రకారం అధ్యక్ష మార్పు జరగాల్సి ఉండడంతో నలుగురు అగ్రనేతలు పగ్గాలు అందుకునేందుకు పోటీ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్లతో పాటు బండి సంజయ్ కూడా మరోసారి పార్టీ పగ్గాల కోసం ఉవ్విల్లూరుతున్నారట. దీంతో ఈ నలుగురిలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపనుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరిన తర్వాత నుంచి తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని వాపోతున్న ఈటెల అధ్యక్ష పదవి కావాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అటువైపు తాను కూడా అర్హుడినే అంటూ రఘునందన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. ధర్మపురి అరవింద్ కూడా నేను సైతం అంటున్నారు. మరోవైపు బండి సంజయ్ కూడా వన్స్ మోర్ అంటుండడంతో కాషాయ నేతల మధ్య టాప్ చైర్ కోసం రసవత్తరమైన పోటీ నడుస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ నలుగురిలోనే ఎవరికో ఒకరికి బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందా, లేదా ఇంకెవరైనా అధిష్టానం దృష్టిలో ఉన్నారా అనేది సస్పెన్స్ గా మారింది. మరి బీజేపీ నయా బాస్ ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.